ఇదివరకు ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది కాస్త ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశానికి ఆ దేశమే కుగ్రామంగా మారబోతుంది ఈ ఈ అన్నిటి పరిణామాల నేపథ్యంలో. ఇలాంటి సందర్భంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇస్ కింగ్ ఆఫ్ మార్కెటింగ్ కాబోతుంది. మార్కెటింగ్ సెక్టార్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మెయిన్లీ. మ్యానుఫ్యాక్చరింగ్ అది గుజరాత్ సక్సెస్ లో సూత్రం. అక్కడ ఏమైనా సాఫ్ట్వేర్ ఉందా? లేదు కదా. మహారాష్ట్రలో ముంబైలో సాఫ్ట్వేర్ ఇంపాక్ట్ కంటే కూడా బిజినెస్ ఇంపాక్ట్ ఎక్కువ అక్కడ. వాస్తవంగా సరిగ్గా చెప్పాలంటే బాబు గారు తెలివిగా ప్లాన్ చేస్తే ఇదివరకు విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలు హైయెస్ట్ రిచెస్ట్ బిజినెస్ మెన్ హబ్ ఇవి రెండు. వ్యాపార హబ్. షాపులు ప్రతి హోల్సేల్ షాప్ ఇక్కడే ఉండేవి. ఎందుకంటే జంక్షన్ పాయింట్ ఇక్కడ. అటు కర్ణాటకకి, తమిళనాడుకి, కేరళకి, ఒరిస్సాకి, ఇటు హైదరాబాద్కి, ఛత్తీస్గఢ్కి సప్లైలు ఎక్కడికైనా సరే సరుకు సప్లై చేయగలిగినటువంటి జంక్షన్ పాయింట్. రైల్వే స్టేషన్ ఉండటం, బస్సు సెంటర్లు అన్ని వైపులకి మనకి హైవేలు ఉండటం మూలంగా. అందుకని ప్రతి సంస్థకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇక్కడికే వచ్చేవాళ్ళు, ఇక్కడే పెట్టేవాళ్ళు. ఏది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు అన్ని కూడా. తర్వాత చంద్రబాబు గారు ఏం చేశారంటే తను సీఎం అయ్యాక వీళ్ళందరినీ తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టేశారు. ఇప్పుడు విజయవాడ నేను